ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. స్థానిక సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల నందు జిల్లా స్థాయి చెకుముక్కి సైన్స్ సంబరాలు జిల్లా అధ్యక్షులు గొల్లమూడి రమేష్ బాబు అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డాక్టర్ అందే సత్యం హాజరయ్యారు. వారు సంయుక్తంగా మాట్లాడుతూ రేపటి భవిష్యత్ అంతా సైన్స్ డే అని, అంతేకాకుండా ఈనాటి విద్యార్థులు సైన్స్ పట్ల శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, శాస్త్రీయ విజ్ఞానాన్ని వారి నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలని, క్రమశిక్షణగా మెలిగి ఉన్నతమైన పౌరులుగా ఎదగాలని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లో గెలుపొందిన 4 విభాగాల విద్యార్థులకు మెమోంటోలతో పాటు పుస్తక బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు శ్రవణ్ కుమార్, రాంబాబు, సూర్యనారాయణలు అతిథులుగా విచ్చేసి విద్యార్థులు శాస్త్రీయ స్ఫూర్తిని నింపిన ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపాల్ జీవి విద్యాసాగర్, జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ విజయ్ మోహన్, రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ జాఫర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కలకుంట్ల సైదులు, గౌరవ అధ్యక్షులు డిఎన్ స్వామి, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ యాదయ్య, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా స్థాయి ఫెస్టివల్ ఈరోజు సూర్యాపేటలో రెసిడెన్సీ స్కూల్లో జరుగుతూ ఉంది. ఈ లక్ష్యం పిల్లలందరిలో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచాలని, భవిష్యత్తులో సైన్స్కు అట్రాక్ట్ అయ్యి ఇంకా ఈ దేశాన్ని ఎదిగించాలనేటువంటి ఉద్దేశంతో స్కూల్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు మండల్లో అన్ని మండలాల నుంచి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు ఇవాళ జిల్లా స్థాయి సైన్స్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. 100 మంది టీచర్లు, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జన విజ్ఞాన వేదిక లక్ష్యం ఒకటి పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచడం, తర్వాత సైన్స్ ఏడల ఆసక్తి పెంచడం, తర్వాత సమాజంలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి. అనేక మూఢనమ్మకాల వల్ల సామాజికమైనటువంటి సంక్షోభాలు వస్తున్నాయి. వాటిల్లో కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది ఒక భాగంగా నడుస్తూ ఉంది. అదే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నాం.